ఓపెనింగ్ ఎప్పుడైందో అయోధ్యలో ఆ రోజే నిజమైన స్వాతంత్రం అనేది. అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని విశ్వసిస్తున్నారా లేదా, రాజ్యాంగాన్ని నమ్ముకుంటున్నారా లేదా, అది ఈ దేశం ప్రజాస్వామ్య దేశమా సెక్యులర్ దేశమా కాదా, వీటన్నిటి వాళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఆయన నువ్వు అవునన్నా కాదన్నా అంబేద్కర్ ఇవాళ దేశంలోని ప్రతి మనిషి కులాలు మతాలకు అతీతంగా అందరూ గుండెల్లో ఆయన ప్రతిష్టాపన జరిగింది. ఆయన నామం మనిషిగా కారణం దానికి ఆయన కులం కాదు, రాజ్యాంగంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. రాజ్యాంగ నిర్మాణ కౌన్సిల్ సందర్భంగా రాజ్యాంగం కంటే లోపల జరిగిన చర్చలు చాలా ఉన్నాయి. ఆ లోపల జరిగిన చర్చల్లో అవన్నీ మనం తీస్తే కాన్స్టిట్యూషన్ డిబేట్ అనేది అందులో వస్తాయి. అందులో ఆయన అభిప్రాయాలు ఎన్నో చాలా చూస్తే మనకు అర్థమవుతుంది. అంతకుముందే అనేక పుస్తకాలు రాశాడు ఈ దేశంలో ఉన్న దేశ పరిస్థితులు అనుగుణంగా. కాబట్టి అందుకని రాను రాను చదువు ఎక్కువైన తర్వాత, విజ్ఞానం పెరిగిన తర్వాత, అన్ని పుస్తకాలు ఎక్కువ మంది చదువుకుంటున్న తర్వాత ఆయన గొప్పతనం అర్థమైంది. అందువలన ఈయన అమిత్ షా అంబేద్కర్ పేరుని మీరు స్మరించే బదులు దేవుడి పేరు స్మరిస్తే పుణ్యవార్తలే అంటే ఇది పాపం కూడా ఏదో చెప్పాలి. ఈ విధమైనటువంటి వాచాలత్వంతో వాడు తెలిసే కావాలని మతాన్ని ఏదో పేరుతో ప్రతి మనిషిలో చూపించడానికి ఇవాళ నిన్న కొల్లగడం జరిగిందండి. కొల్లగడంలో దాన్ని ఎంత వక్రీకరణ చేస్తున్నారంటే, కుల గణనలో బీసీలను ఎంపిక చేశారు. బీసీలను ఎంపిక చేసి మైనారిటీస్లో కూడా బీసీలు ఉన్నారు. అది ముందు యాక్సెప్టెడ్ కదా, 4% ఇచ్చారు కదా మైనారిటీలో. మన రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి ఆ విధంగా లెక్క తీసి మైనారిటీలో 8% బీసీలు ఉన్నారు, మామూలు హిందువులు 8% బీసీలు ఉన్నారని ఆ విధంగా చెప్పారు. చెప్తే మైనార్టీలు బీసీలు హిందువులు ముస్లింలు ఎట్లా కలిపేస్తారు అంటే మనం ఎక్కడ పెట్టారు చెప్పుకో. ఈ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఈ కులంలో దాన్ని తీసుకుని కొంతమంది బండి సంజయ్ లాంటి వాళ్ళు మేము హిందువులు, మేము పూజలు పెడతాం, బొట్టులు పెట్టుకుంటాం, మీరే బొట్టు పెట్టుకునేది, మీరేనా పెళ్ళిళ్ళు హిందూ సాంప్రదాయకం చేసేది అంటే అన్నిటినీ డైవర్ట్ చేస్తూ ఈ విధంగా మత రాజ్యంగా మార్చాలనేటువంటి ప్రమాదమైనటువంటి సంకేతం ఇందులో ఉంది అనేది నా భావన. ఈ సంకేతాన్ని అడ్డుకోవడంలో ప్రజాస్వామిక పార్టీలు విఫలమవుతా ఉన్నాయి. మొన్న ఆవుకు సంబంధించి మొండి పోకడు నేనే సొంతంగా చేస్తానంటూ కాంగ్రెస్ వాళ్ళు కన్విన్స్ చేయలేకపోవటం కారణం కాంగ్రెస్ కూడా వాళ్ళ బలవంతాలు వాళ్ళు కలుపుకోవట్లేదు. వాళ్ళు దీని వెనక ఒక పెద్ద ఏదో చెప్తా ఉన్నారు. ఎందుకని ఆయన అంత ఒంటరిగా పోయాడు వచ్చినప్పుడు ఆయన బయటికి రావడానికి అమిత్ షాతో ఏదో ఒప్పందం జరిగింది అంటున్నారు. అమిత్ షాతో నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఉంటే నేను బయటికి రిలీజ్ చేస్తామని చెప్పి. అంటే కేంద్రంలో ఉన్న అమిత్ షాలు మోడీలు ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని గొంతులోకి బలవంతాన్ని జైల్లో వాళ్ళని కుక్కి తద్వారా తమకు అనుకూలంగా మొత్తం ఒక హిట్లరు లేకపోతే ముస్సోలినో ఆ టైప్లో ఇవాళ చేస్తా ఉన్నారు. నేను భయపడిపోయాడు, కేజ్రీవాల్ భయపడి నేను ఒంటరి కలిసి చేస్తాను. ఇద్దరు కలిసి చేస్తే 2% డిఫరెన్స్, ఇద్దరు కలిసి చేస్తే 6% వాళ్ళు కాంగ్రెస్ కంఫర్టబుల్గా వాళ్ళు ఆఫ్ చేసేది కదా. అంటే ఆ పద్ధతిలో నయాన వాళ్ళ అధికారంలో అన్ని చోట్ల రావడానికి బీజేపీ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? భారతదేశంలో హిందువులని మంచి చేస్తున్నారా? హిందూ పేరుతో హిందువులకు మంచి జరుగుతుందా? ఇప్పుడు హిందువుల్లో పేదరికం పోయిందా? హిందువులు భారతదేశం మెజార్టీ హిందువులు, దాన్ని ఎవరు కాదన్నారు. మేము అందరూ హిందువులు. హిందూ పేరుతో హిందూ మతం పేరుతో ఓట్లు తీసుకుంటూ ఎవరికి మేలు చేస్తున్నారు?
హిందువుల్లోని పేదవాళ్ళకి మేలు చేస్తున్నారా? ఇది మా పాయింట్. హిందువుల్లోని పేదవాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా? లేదు. దీన్ని అర్థంగా పెట్టుకుని అదాని, అంబానీ సంపదను కొద్ది మందికి పోగు చేస్తున్నారు. సబ్కా వికాస్ వల్ల కొద్ది మందికి వికాసం అయింది. దాన్ని సబ్కా వినాశ్ అయిపోయింది. సబ్కా వికాస్ కాదు. అంటే 99% మందిని వాళ్ళని నాశనం చేస్తూ వాళ్ళ రక్తంతో చెమటతో ఉత్పత్తి చేస్తుంటాయి. దాన్ని కొద్ది మంది చేతుల్లోకి అప్పచెప్పడం అనేది అది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ దీన్ని ఏమని చెప్పాలి? హిందువుల్లో పేదలుగానే ఉన్నారు కదా. మరి ఇక్కడ మళ్ళా నేను రాముడు అంటావు, రామరాజ్యం అంటావు. రామరాజ్యం అందరూ సమానం చూడాలి కదా. మీరు చూస్తున్నారా? ఇది మా మణిపూర్లో చూశారు కదా, ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. మీరే నచ్చిపోతారు అన్ని మతాలు అన్ని. ఇది ఎట్లా తయారైందంటే ఇవాళ చిలుకూరు మన బాలాజీ గుడిలో రంగరాజన్ గారు ప్రీస్ట్ పూజారి గారు ఆయన మీద దాడి చేసినారు. రామరాజ్యం పేరుతో దాడి చేశారు. ఎవరు అసలు రామరాజ్యం పేరుతో దాడి చేసినాడు? వాడి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు ఖండిస్తే మీరు మంత్రులు కొంతమంది ఖండిస్తున్నారు. అది కాదు కదా. ఇలా మీరంతా ఎక్కడ చేశారంటే కలబుర్గిని చంపారు, పంసారేని చంపారు, గౌరీ లంకేశ్వరం చంపారు మతం పేరుతోనే. ఆ ప్రేరణతో వీళ్ళు ఇక్కడ ఈ కొంతమంది ఈ సోకాల రామరాజ్యం పేరుతో కొంతమంది తయారయ్యారు. ప్రేరణని వాళ్ళపై చర్యలు చట్టం ఎక్కడుంది? విశ్వ హిందూ పరిషత్ ఏం చేసింది? విశ్వ హిందూ పరిషత్తు అనేక మందిని కోసారు కదా. వాళ్ళ పేరు ఏమన్నాయి? అందుకే విశ్వ హిందూ పరిషత్ లాగా నేను కూడా ఒక సైన్యాన్ని పెట్టుకోవాలని ఆయన ఎవరు తయారయ్యారు. మాకేం కాదు రాముడి పేరు చెప్పుకుంటే. అంటే దీనికల్లా ఈ దుర్మార్గానికి మూల కేంద్రం, మూల స్థానం, దీనికి ప్రేరణ ఎవరైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తులు. ఆ క్రమం ఇవాళ దేశంలో అన్ని చోట్ల, మణిపూరే కాదు, తెలంగాణే కాదు, అన్ని చోట్ల కూడా ఆ ప్రమాదం వస్తూ ఉంది. వాళ్ళ అధికారం కోసం ఆ విధంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా తప్పుపడుతున్నాను. కాంగ్రెస్ పార్టీని ఎందుకు తప్పుపడుతున్నానంటే కలుపుకుని పోవడం వాళ్ళకి చేత కావట్లేదు. తెలంగాణలో ఆ కొద్దిగా కలుపుకోబట్టి అధికారంలోకి వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ కలవబట్టి అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో ఎందుకు కలుపుకోలేకపోతున్నారు? ఇంకా మరి ఎప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది, ఎప్పుడు గుణపాఠం అవుతుంది నాకు తెలవట్లేదు. ఇప్పుడైనా సరే వాళ్ళు ఒక మంచి ఆలోచనతో, కాంగ్రెస్ పార్టీ ఉదారమైన ఆలోచనతో దేశవ్యాప్తంగా ఉండకపోతే మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చాడు. కనుచూపు మేరలో కూడా మళ్ళా అప్పుడు అనుకున్నాం, మొన్న మూడోసారి ఎన్నికల్లో పార్లమెంట్లో బాగా డౌన్ అయితే ఇక పతనం మొదలైంది అనుకున్నాం. మళ్ళా రాష్ట్రాల్లో వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల వీళ్ళకి సమన్వయం